దేవునితో సహవాసం చేయటానికి. అది మొదటి మాట. యేసు ప్రభువు ఎందుకు పిలిచాడు అంటే ప్రియులారా, ఏ దేవుడైతే నిన్ను పిలిచాడో ప్రియులారా, ఆ దేవునితో మనము ఏం చేయాలంట? సహవాసము చేయటానికి. అర్థమవుతుందా? ఇంతకు ముందు మనం ఎవరితో సహవాసం చేశామో తెలుసు. లోకంతో సహవాసం చేశాం, దుష్టులతో సహవాసం చేశాం, రకరకాల సహవాసాలు లోకములో ఉన్నప్పుడు మనం చేశాము. అయితే ఇప్పుడు దేవుని చేత పిలువబడిన తర్వాత ప్రియులారా కొన్ని సహవాసాలు మనం కట్ చేసుకొని ఎవరితో సహవాసం చేయటానికి దేవుడు పిలిచాడంటే, ఏ దేవుడైతే నిన్ను పిలిచాడో ఆ దేవునితో మనం ఏం చేయాలంటండి? సహవాసము. దేవునితో సహవాసం. పిల్లరా, సహవాసాలు రెండు రకాలు. ఒకటి మామూలుగా సహవాసం చేస్తా ఉంటాము పిల్లరా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో ఉన్నది, పిల్లలు ఏ సహవాసం మనకు ఉండాలి? యేసయ్యకి నీకు నాకు మనకంటే పిల్లలు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై. దేవుడు ఎందుకు పిలిచాడంటే దేవునితో సహవాసం చేయటానికి. ఈ సహవాసం ఎలా ఉండాలంట? అన్యోన్య సహవాసము అంటే విడదీయలేనంత సహవాసము. ప్రియులారా, యేసు ప్రభువారు ఆ 12 మంది శిష్యులను పిలిచామని చెప్పుకున్నాం కదా. ఆ 12 మంది శిష్యులకి యేసు ప్రభువారికి ఉన్న సహవాసము ఎలాంటిదంటే ప్రియులారా, అన్యోన్య సహవాసము. కాబట్టి ఈ రోజున నీవు నేను మనము దేవుని సేవకురాలుగా ఏ దేవుడైతే పిలిచాడో ప్రియులారా, ఆ దేవునికి నీకు మనకి ఏ సహవాసం ఉండాలంటే అన్యోన్య సహవాసము. అపోస్తుల కార్యంలో ఉంటది ప్రియులారా. ఏమని ఒకసారి చూస్తే బాగుంటదేమో. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము భలే చక్కని మాట ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి ఎవరంటమా? వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను పిలిచాడని చెప్పుకుంటున్నాం. అయితే దేవునితో మనము సహవాసం చేయటానికి పిలిచాం. ప్రియులారా, వాళ్ళందరూ చూసి అంటున్నారు వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. ఈ రోజున నీవు నేను మనము ప్రియులారా దేవునితో అన్యోన్య సహవాసము కలిగి జీవించాలి. సహవాసం వేరు ప్రియులారా. ప్రార్థనకి రావటము, దేవుని వాక్యం చదవటం, ప్రియులారా ఆరాధన చేయటము, ఏదో సువార్త ప్రకటించటము అది వేరు. కానీ అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అందుకే బైబిల్ ఒక భక్తుడి గురించి ప్రియులారా దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే అబ్రహాము నా స్నేహితుడు. చూసారా? ఈ రోజు ప్రియులారా నీకు నాకు దేవునికి ఏ సంబంధం ఉండాలంటే అన్యోన్య సహవాసము చేయటానికే దేవుడు మనలను పిలిచాడు. అయితే ఈ దినాల్లో ప్రియులారా, ఈ దినాల్లో సేవకురాలుగా కొన్నిసార్లు ప్రియులారా దేవునితో సహవాసమేమో తక్కువైపోతుంది. దేంతో ఎక్కువ సహవాసం పెరుగుతుంది? 10 మంది సేవకులు నేను అడుగుతా ఉంటాను, ఈరోజు అన్న వాక్యం చదువుకున్నావా అంటే, ప్రియులారా ప్రభువు నమ్ముకున్న కొత్త దినాల్లో వాక్యముతో ఆరంభించి ప్రార్థనతో ఆరంభించి నైట్ వాక్యముతో ప్రార్థనతో ముగించే సేవకులము ఈ దినాల్లో సేవ ఎక్కువైపోయిందని చెప్పేసి అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అని చెప్పేసి ప్రియులారా అందరూ కాదు కానీ కొంతమంది దేవుని వాక్యం అనుదినము చదవని ధ్యానించని సేవకురాలు లేకపోలా, విశ్వాసం లేకపోలేదు. ఈరోజు ప్రియులారా దేవునికి నీకు మనకి అన్యోన్య సహవాసం. ఉదయాన్నే లేచి ప్రియులారా నీవు ధ్యానించేటప్పుడు వాక్యం చదివినప్పుడు ప్రియులారా దేవుని స్వరం విని మనం అడుగు బయట పెట్టాలి.
ఈ రోజున దేవునికి నీకు మనకి ఎలాంటి సహవాసం ఉంది? దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఆయనతో సహవాసము చేయటానికి. ఆరంభంలో అసలు కొంతమంది అంటారు, ఆరంభంలో దేవునికి నాకు ఎంత సహవాసం ఉండేదన్నా అప్పుడు సంగతి కాదు, కానీ ఈ రోజు ఉన్న ప్రియులారా సంగతి చెప్పాలి. ఈ రోజు నీకు నీ దేవునికి అన్యోన్య సహవాసం ఉందా? అది పోయిందా? అర్థమవుతుందా ప్రియులారా? సంసోను జీవితంలోనంట మంగళ కత్తితో వెంట్రుకలు ఏం చేశారంటండి? కత్తిరించినట్లుగా ప్రియులారా ఈ రోజున దేవునికి నీకున్న సహవాసము అపవాది కొన్నిసార్లు కత్తిరిస్తా ఉన్నాడు. దేవునితో ఎక్కడ సహవాసం చేస్తావో, దేవుని వాక్యం ఎక్కడ ధ్యానం చేస్తావో, అన్యోన్య సహవాసం కలిగి ఎక్కడ ఉంటావో అని చెప్పేసి ఎక్కడికి వేరే వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటాం. విశ్వాసం దగ్గరికి వెళ్తాం, ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని వెళ్తా ఉంటాం. దేవుని సన్నిధిలో పిల్లలు ఏకాంతంగా ఆయనతో మనకున్న అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలా ఉంది? దేవుడిని ఎందుకు పిలిచాడో, మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? మొదటగా ఆయనతో సహవాసం చేయటానికి. ప్రియులారా వాక్యం చెప్పే నేనైనా మీరైనా ఈ రోజు నీకు నీ దేవునికి ఉన్న సహవాసం ఎలా ఉంది పరీక్షించుకుందాం. సహవాసం ఉందని చెప్తున్నాం, కానీ ఆ సహవాసం ఎలా మారాలంట? అన్యోన్య సహవాసం. కొన్ని లక్షల మంది నడిపించే మోషేకి ప్రియులారా గమనించండి, దేవునికి మోషేకి చాలా మంచి సహవాసం ఉంది. అర్థమవుతుందా? ఈ రోజున నీకు నాకు మనకు ప్రియులారా ఈ అన్యోన్య సహవాసం చేయటానికే దేవుడు మనలను పిలిచాడు. నీ సహవాసం నీ దేవునితో ఎలా ఉంది? మన సహవాసం ప్రియులారా దేవునితో ఎక్కువ సమయం ఉందా, మనుషులతో ఎక్కువ సమయం ఉందా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రెండవ మాట చెప్తాను, ఎందుకు యేసయ్య మనల్ని పిలిచాడు అంటే ప్రియులారా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలోనికి రండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఎందుకు యేసయ్య నిన్ను నన్ను పిలిచాడు అంటే పరిశుద్ధులగుటకే. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు. రెండవదిగా దేవుడు ఎందుకు పిలిచాడంట మనల్ని? సేవకుడుగా, సేవకురాలుగా, విశ్వాసులుగా ప్రియులారా పరిశుద్ధముగా జీవించటానికి. మనల్ని పిలిచిన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. మరి ఆయన నమ్ముకున్నటువంటి మనము ప్రియులారా ఎలా జీవించాలంట? పరిశుద్ధముగా జీవించాలి. అర్థమవుతుందా? ఈ రోజున గమనించండి ప్రియులారా, ఆలోచించండి. ఈ రోజున మనము పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? ఆ మధ్య ఇప్పుడు విన్నా, ఒక దైవ సేవకుడు స్టేజీ మీద వాక్యం చెప్పి తన రూమ్లోకి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడంట. వెనకమాల ఒక బ్రదర్ వస్తా ఉంటే ఈ సేవకుడు ఆగి మధ్యలోని నడుచుకుంటూ కొంత దూరం వచ్చిన తర్వాత ఆగి చిన్న ప్రార్థన చేసుకొని ప్రియులారా రూములోకి వెళ్తే వెనకున్న సహోదరుడికి అర్థం కాలేదంట. రూమ్కి వచ్చిన తర్వాత అడిగాడంట, అన్న అక్కడ ఆగి చిన్న ప్రార్థన చేసుకున్నావు కదా, ఏంటి ఏ ప్రార్థన చేసావంటే ఆ పాస్టర్గా చెబుతున్నాడంట ఆ బ్రదర్తో. ఆ స్టేజీ మీద వాక్యం చెప్పి కింద నడుచుకుంటూ వస్తా ఉంటే కాని ఆలోచన, దేవునికి విరోధమైన ఆలోచన నా మనసులోకి వచ్చింది బ్రదరు. దాన్ని రూమ్ దాకా తెచ్చుకోవటం ఎందుకులే అని అక్కడే ఒప్పుకొని దాన్ని అక్కడే వదిలేసి వచ్చాను అని చెప్పాడంట. చూసారా ఈ రోజున ప్రియులారా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? సేవకురాలుగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా మన ఆలోచనలు పవిత్రంగా ఉంటున్నాయా? మన చూపులు ప్రియులారా పవిత్రంగా ఉంటున్నాయా? మన మాటలు పవిత్రంగా ఉంటున్నాయా? మన ప్రవర్తన పవిత్రంగా ఉంటుందా? ఆలోచించండి. కొంతమంది అంట ప్రియులారా మానసికమైన వ్యభిచారంలో పడిపోతా ఉన్నారంట. మీకు అర్థమయ్యే ఉంటది. అర్థమవుతుందా? ఈరోజు ప్రియులారా గమనించండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. దేవుడు నన్ను పిలిచాడని చెప్పుకుంటున్నాము. అయితే ఆయనతో సహవాసం చేయటానికి మనల్ని పిలిచాడు. దేవునికి మనకి అన్యోన్య సహవాసం ఉందా లేదా? ఉంటే మంచిది, ప్రభువుని స్తుతించవచ్చు. ఒకవేళ నిజమే ప్రభువా సహవాసం ఉందని చెప్పుకుంటున్నాను కానీ అన్యోన్య సహవాసం లేదయ్యా,
ప్రార్థన చేయాలి. రెండవదిగా పరిశుద్ధులవుటకే దేవుడు మనలను పిలిచాడు. బైబిల్లో ప్రియులారా చాలా మంది భక్తుల గురించి చాలా స్టేట్మెంట్లు ఉన్నాయి. యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను అంట ఎలా జీవించాడంట? పరిశుద్ధముగా జీవించటం. ఎవరు చూశారంటండి? ఎవరు చూశారంట? మార్కు సువార్త 6వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము ప్రియులారా 19, 20 కలిసి ఉన్నాయి. మార్కు సువార్త 6వ అధ్యాయం 19, 20. హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని సంపింపగోరెను గాని ఆమె చేతగాకపోయెను. ఎందుకనగా చూడండి అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు. చూసారు, ఒక రాజు, ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఎవరిని చూసి భయపడుతున్నాడంట? ఏమండి? పరిశుద్ధుడైన యోహాను చూసి ప్రియులారా ఎరిగాడంట మాట. హేరోదు ఎరిగి. ఈరోజు ఆలోచించండి, నిజంగా ప్రియులారా మన కుటుంబంలో వాళ్ళే నిజంగా మనం పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నామని ఎరుగుదురా? మన సంఘంలో వాళ్ళు, మా సేవకుడు సేవకురాలు నిజంగా పరిశుద్ధముగా బ్రతుకుతారని ఎరుగుదురా? మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ప్రియులారా ఏమండి నిజంగా రకరకాల పాపాల్లో జీవిస్తున్న వారు నిజంగా వాళ్ళు చాలా పరిశుద్ధంగా జీవిస్తారు, చాలా పరిశుద్ధంగా మాట్లాడతారని మన పరిశుద్ధమైన జీవితాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారా? ఆలోచించండి. హేరోదు రాజు ప్రియులారా ఎరిగి అతనికి భయపడి. పాత నిబంధనలో మనకు బాగా తెలుసు యోసేపు ఎంత పరిశుద్ధంగా జీవించాడో, దానియేలు ఎంత పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడో. ఈ రోజున ప్రియులారా ఈ అంత్య దినాలలో, ఈ భయంకరమైన దినాలలో మనం ఏం కాపాడుకోవాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు రాస్తూ ప్రియులారా 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాస్తా ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, పేజీ నెంబర్ 152. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక చూడండి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. నిన్ను పవిత్రంగా మరొక వ్యక్తి చేయలేడు, నన్ను పవిత్రంగా మరొక వ్యక్తి చేయలేడు, దేవుడు కూడా చేయలేడు. అర్థమవుతుందా? ఏదైతే అపవిత్రత నీకు తెలిసిందో దాన్ని ఏం చేయాలా? నీ అపవిత్రత దేవుడు నీకు చూపిస్తాడు, నాలో ఉన్న అపవిత్రత చూపిస్తాడు. ప్రభు సన్నిధిలో ఏం చేయాలని ఒప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడు? క్షమించి ఆయన రక్తములో కడుగుతాడు. నిన్ను నీవు పవిత్రపరుచుకునే బాధ్యత, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకునే బాధ్యత. అక్కడ రాయబడిన మాట శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంది. ఈ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడగా. ఈరోజు దేవుడు ఎందుకు పిలిచాడంటే దేవునితో సహవాసం చేయటానికి, మొదటి మాట అన్యోన్య సహవాసం చేయటానికి. రెండవది ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధముగా జీవించటానికి దేవుడు పిలిచాడు. ఎక్కడ నువ్వు అపవిత్రంగా జీవిస్తున్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు, అపవాదికి కూడా తెలుసు. కాబట్టి ప్రియులారా ప్రతి దినము కూడా మనల్ని మనం ఏం చేయాలంటే పవిత్రపరుచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధతను ఏం చేయాలంటే సంపూర్తి చేసుకోవాలి. ప్రియులారా అర్థమవుతుందా? ఇది రెండవ మాట. మూడవ మాట చూడండి, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే మీరు ఎందుకు ప్రభువు మనల్ని పిలిచాడంటే అని ఒక నిమిషం అందరు తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు
మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మూడవదిగా దేవుడు ఎందుకు పిలిచాడంట? ఆశీర్వాదానికి వారసులవటానికి పిలిచాడు. దేవుడు సేవ కొరకు పిలిచినప్పుడు ప్రియులారా, నాకు అర్థమైనంత మటుకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మీరు పిలువబడితిరి. అర్థమవుతుందా? ఏ శాపం కూడా మన మీద ఏలుబడి చేయదని. ఎందుకంటే దేవుడు పిలిచింది ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలిచాడు. ఎందుకంటే 2024 సంవత్సరాల క్రితమే నీ మీద నా మీద ఉన్న శాపము యేసుప్రభువు ఏం చేశాడు? ఆయన మీద వేసుకొని ఆ శాపాన్ని కొట్టివేశాడు. ఆశీర్వాదమునకు వారసులు అవటానికి దేవుడు పిలిచాడు. అయితే అక్కడ అంటున్నాడు, కీడుకు ప్రతి కీడైనను. సేవా జీవితంలో అనుభవాలు సేవకులకి సేవకురాలు మనకు తెలుసు. పిల్లలు ఇతరులకు మనం మేలు చేస్తే కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారండి? కీడు చేస్తారు. అనుభవుతుందా? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను. సేవకులను కొన్నిసార్లు దూషించే వాళ్ళు ఉంటారు. కాబట్టి నీవు ఈ సంగతి తెలుసుకోవాలి. ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి వాళ్ళు నాకు కీడు చేశారని ప్రతి కీడు చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ చెయ్యక ఏం చేయాలంట? దీవించుడి. దీవించడం చేత కాకపోయినా చూసారా, దీవించేంత ఆత్మీయ స్థాయిలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ దీవించడం చేత కాకపోయినా కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు. ప్రియులారా, సేవకుని కుటుంబం ద్వారా సంఘములో వారు సంఘానికి వచ్చే వాళ్ళు ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి, మనల్ని బట్టి ప్రియులారా, మనం ఉంటున్న గ్రామం ఏం కావాలా? ఆశీర్వదించబడాలి. ప్రియులారా, మనకు తెలుసు అపోస్తుల కార్యం చదవద్దులే గాని ఫిలిప్పు గారు వెళ్ళి ప్రియులారా ఆ సమరయ పట్టణంలో సువార్త ప్రకటిస్తా ఉంటే అనేకులు రక్షించబడ్డారు, దయ్యాలు వదిలిపోతా ఉన్నాయి, పక్షవాయువు కలిగిన వాళ్ళు, కుంటి వాళ్ళు బాగుపడతా ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మిగుల ఆ పట్టణము సంతోషించెను. నిన్ను బట్టి నన్ను బట్టి ప్రియులారా గమనించండి, మన సంఘానికి వచ్చే వాళ్ళు ఆశీర్వదించబడాలి, మన సంఘం ఆశీర్వదించబడాలి. ప్రియులారా, అనేక కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మనం ఉంటున్న ప్రాంతం కూడా ఆశీర్వదించబడాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను పిలిచింది ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులు అవటానికి, ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించండి అంటున్నాడు. ఇది 3వ మాట. 4వ మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం పేజీ నెంబర్ 150 కొత్త నిబంధనలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును, అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. 4వదిగా దేవుడు ఎందుకు పిలిచాడంట? సమాధానముగా ఉండటానికి పిలిచాడు. అర్థమవుతుందా? మొదటగా సమాధానం ఎవరికంటే నీకు నీ దేవునితో సరి అయిన సమాధానం. అర్థమవుతుందా? నీకు నీ దేవునితో సరి అయిన సమాధానం. రెండవది చెప్పండి, రెండవది మన కుటుంబంలో సమాధానం. మూడవది పిల్లరా సంఘములో సమాధానం. కొన్నిసార్లు అపవాది ఏం చేస్తుందో తెలుసా? అపవాది ఏం చేస్తుందంటే ప్రియులారా, నువ్వు సేవలో
బయటికి వెళ్ళి ప్రియులారా అక్కడికి వెళ్ళి చక్కగా పరిచయం చేస్తా ఉంటే సాతాను ఏం చేస్తుందంటే నీ కుటుంబంలో సేవకుడికి సేవకురాలకు మధ్యలో సమాధానం లేకుండా చేస్తుంది. అది ఏదో చిన్న కారణం కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, నీ కుటుంబంలోనే సమాధానం లేకుండా చేస్తుంది, కలవరపరుస్తూ ఉంటది. ఎందుకంటే నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తే నువ్వేం చేయలేవు చెప్పండి? సేవ చేయలేవు. అది సాతాను ప్లాన్ ఏంటంటే ప్రియులారా, నువ్వు అడుగు ముందుకేసి ఆత్మలు సంపాదించాలా, వాళ్ళని రక్షించాలా, ఏళ్ళని రక్షించాలని ప్రియులారా పరుగులు ఎత్తుతా ఉంటే సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టి నీ కుటుంబంలో ఏం చేస్తుందంటే అసమాధానం పెడతా ఉన్నది. అర్థమవుతుందా? గమనించండి ప్రియులారా. అయితే రెండు వైపుల సేవకుడు సేవకులు ఇద్దరు కూడా ప్రియులారా సాతాను తంత్రాలను ఎరిగి మనం ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని సేవ కొరకంటే సమాధానముగా ఉండుట కొరకే. అర్థమవుతుందా? సమాధానంగా ఉండటం కొరకే. ఆ మధ్య ఎవరో పాస్టర్గా చెబుతున్నాడు, సేవకుడు ప్రియులారా ఎప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతాడంట. మనకందరికీ సేవ అనుభవం తెలుసుగా. సేవకుడు ఎప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతాడంట. సంఘంలో సమస్య వస్తే అంత ఇబ్బంది పడ్డాట, బయట నుంచి ప్రియులారా ఏదన్నా ఆటంకాలు వస్తే అంత ఇబ్బంది పడ్డంట. సాతాను ఏం చేస్తుందంటే ప్రియులారా నీ కుటుంబంలోనే సమాధానం లేకున్నాను, నీ పిల్లల మధ్యలో ప్రియులారా ఏమండి ఏదో ఒకటి గలిబిల్లు లేపి చివరికి నీ కుటుంబంలో సేవకుని కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తే అప్పుడు సేవకుడు ఏమవుతాడంట? ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. అది సైతాను ప్లాన్. కాబట్టి నాలుగవదిగా దేవుడు ఎందుకు పిలిచాడంట? సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. అర్థమవుతుందా? అందుకే మత్తయి సువార్త మనకు బాగా తెలుసు కదా. నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళి నీ అర్పణ అర్పించేటప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటండి? ఏమండి? నీ మీద నీ సహోదరునికి ఏమన్నా విరోధం ఉంటే, పాపం ఉంటే ప్రియులారా అర్పణ ఆపు చేసి నువ్వే వెళ్ళి మొదట ఎవరు సమాధాన పడాలా? కొన్నిసార్లు ఏమని రక్షించబడిన తర్వాత దేవుని సేవ చేస్తూ ఉన్నప్పటికీ, వాక్యం చదువుతూ ఉన్నప్పటికీ కుటుంబంలో కొంచెం ఏదో భార్యాభర్తలు అంటారు ఏదైనా వచ్చిందనుకోండి ప్రియులారా దేవుడు ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నువ్వే వెళ్ళి సమాధానం పడరాదా అని సేవకుడిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే సేవకుడు ఏం చేస్తాడు? లేకపోతే ప్రియులారా భార్య ఏం చేస్తుంది? సమాధాన పడేలు నీ భర్తతో సమాధానంగా ఉంటాను దేవుడు పిలిచాడు కదా అంటే ప్రియులారా సమాధానం పడుతున్నా. కొన్నిసార్లు నేను నాది కాదుగా తప్పు, ఆమెదే కదా తప్పు అని అట్లా ఆలోచిస్తాం. మనం సమాధాన పడటానికి ఇష్టపడం. కానీ వాక్యం ఏం చెబుతుంది? తప్పు ఆమెదే కావచ్చు, తప్పు ఆయనదే కావచ్చు, తప్పు ప్రియులారా సంఘంలో విశ్వాసులు కావచ్చు. కొన్నిసార్లు ప్రియులారా సంఘంలో విశ్వాసులు ఏం చేస్తూ ఉంటారంటే కొంత గలిబిలి చేస్తూ ఉంటారు. సేవకుల మాట వినరు ప్రియులారా. నిజంగా మనతో ఎలా ఉంటారు? కొంతమంది విశ్వాసులు అసమాధానంగా ఉంటారు. అయితే మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు ప్రియులారా మన ప్రయత్నం మనం ఏం చేయాలంటే వాళ్ళతో సమాధానంగా ఉండటానికి. అందుకే ఎబ్రీ పత్రికలో ఉన్నది. ఏమండి ఆ మాట చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక ప్రియులారా గమనించండి. ఒక మాట చదువుకుందాం. చదువుతారా? ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ప్రయత్నించుడి. అందరితో సమాధానం ఉండగలుగుతామండి? అందరితో సమాధానంగా ఉండగలుగుతామా? ఉండలేము. కానీ పిల్లరా వేరే వాళ్ళ విషయమేమో కానీ కుటుంబంలో మాత్రం మనము సమాధానం కలిగి ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నాలో తగ్గింపు దయచే ప్రభువా, నాలో ఓర్పు దయచే ప్రభువా, దీన మనసు దయచే ప్రభువా, అహం చంపుకోవాలయ్యా. కాబట్టి నేనే సమాధాన పడాలని సమాధాన పడటానికి ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు విశ్వాసులు ఉంటారు, కొంతమంది బయట వాళ్ళు ఉంటారు. మనము సమాధానంగా ఉందామని సమాధాన పడదామని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చేస్తారండి? దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి మనం ఏం చేయని అవసరం. వాళ్ళ గురించి మన హృదయంలో
మనసులో కోపం లేకుండా, ద్వేషము పగ లేకుండా మన హృదయం ఏం కలిగి ఉండాలంటే వాళ్ళ పట్ల సమాధానం కలిగి దేవుడు చూసుకుంటాడు. అదుగా కాబట్టి 4వ మాట, సమాధానంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. ఆలోచించుదాం. మొదటగా దేవుడు ఎందుకు పిలిచాడంట? దేవునితో సహవాసం చేయటానికి, అన్యోన్య సహవాసం చేయటానికి దేవుడు పిలిచాడు. ఈ సహవాసము, ఈ సంబంధం మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలండి. ఈ సహవాసం పోగొట్టుకుంటే నిజంగా సేవ చేయలేము. దేవునితో సహవాసం పోతే నువ్వేమీ చేయలేము, మనం ఏమీ సాధించలేము ప్రియులారా. రెండవదిగా దేవుడు ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా జీవించటానికే దేవుడు పిలిచాడు. పరిశుద్ధత ఎంతో అవసరం ప్రియులారా. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేడని వాక్యంలో ఉంది. కాబట్టి పరిశుద్ధంగా జీవించటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. మూడవదిగా ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుడు పిలిచాడు. మరి మనం ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణ చేయక దీవించాలి. సేవకురాలు నోట ఎప్పుడు కూడా ఏమి రావాలండి? దీవెన వచనాలు రావాలి, కానీ శాపగ్రస్తమైన వచనాలు ఆ మాటలు రాకూడదు. 4వది ఎందుకు దేవుడు పిలిచాడంట? సమాధానముగా ఉండటానికి. పిల్లరా, మన దేవుడు ఎవరంటే మనకు బాగా తెలుసు, సమాధానమునకు కర్త. మరి అల్లరి కర్త ఎవరు? సాతాను పని ఏంటంటే ఎప్పుడు అల్లరి చేయాలా, సేవకుని కుటుంబంలో అల్లరి పెట్టాలా, సంఘంలో అల్లరి పెట్టాలా. ఇదే బయట చూస్తే ఎక్కడ చూసిన అల్లర్లు కదా. సమాధానమునకు కర్త దేవుడు ప్రియులారా. మరి మనం ఎవరికి అవకాశం ఇవ్వాలా? సమాధానమునకు కర్త అయిన దేవుడికి అవకాశం ఇవ్వాలి, కానీ అల్లరికి కర్త అయిన అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. 5వ మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. చివరి మాట చెప్పి ప్రియులారా మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము, మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడదు. 5వదిగా ఎందుకు దేవుడు పిలిచాడు మనల్ని? మేలు చేసి బాధపడటానికి. అది ఇదేంటండి వాక్యం కొన్నిసార్లు భలే ఆశ్చర్యం వేస్తే యేసయ్య చెప్పిన మాట. అంతేగా, నా శరీరం దీని నా రక్తం త్రాగువాడు నిత్య జీవంగా. ఆ మాట అర్థం చేసుకోలేక అనేకులు ఏం చేశారంట? వెనక తీసేది. మరి అన్నాడు ఆయన వెంబడించలేదంట. మేలు చేసి ఏం చేయాలంటండి? పేతురు గారు అంటున్నాడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మన సేవ అనుభవంలో కొంతమంది విశ్వాసులకు ప్రియులారా ఎంత మేలు చేస్తామో మనం సేవకులుగా ఎంత మేలు చేస్తామో అనుభవాలు ఉంటాయి. నా సేవా అనుభవంలో కూడా ఎరుగుదము. ఎంత మేలు చేస్తామంటే మన చేతైన మటుకు ప్రియులారా నిజంగా ఎంత మేలు చేస్తామో అందరూ కాదు, కానీ కొంతమంది విశ్వాసులు ఎలా ఉంటారు చెప్పండి? అంత కీడు చేస్తారు. మీ సేవా అనుభవం ఏంటో కానీ నా సేవా అనుభవంలో నేను ప్రియులారా నిజంగా చాలా మందిని చూస్తూ వచ్చాం. మనం ఎంత మేలు చేస్తామో వాళ్ళంత మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మేలు చేసే కదా, ఇదేంటి వాళ్ళు నాకు కీడు చేశారని కొన్నిసార్లు బాధపడతా ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఏమవుద్దంట? హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి అని 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు, యేసయ్య మన కొరకు ఆయన బాధపడ్డాడు. మరి ఆయన సేవలో మనం ముందుకెళ్ళేటప్పుడు ఆయన కోసము, ఇతరుల కోసము మనం కూడా ఏం చేయాలండి? బాధపడాల్సిందే. బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి కొన్నిసార్లు ప్రియులారా. సేవకులుగా ఆ సేవకుడి కుటుంబం బాగుందే, ఆ సేవకుడి సేవ బాగుందే, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నా సేవలో ఎందుకు ఈ శ్రమలని కొన్నిసార్లు ప్రియులారా మనం అనుకుంటా ఉంటాం. అయితే ఎందుకు దేవుడు పిలిచాడంటే మేలు చేసి
బాధపడటానికే, శ్రమలు అనుభవించటానికే ప్రియులారా మనము దేవుని చేత పిలువబడ్డాం. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాతో పాటు నమ్ముకున్నారు ఆ కుటుంబం, వాళ్ళు ఎంత బాగున్నారు, వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారని కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియులారా గమనించండి, వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి, మనకుండే బాధలు మనకుంటాయి. దేవుడు ఎందుకు పిలిచాడంటే నీవు నేను మనము ఇతరులకు మేలు చేసి బాధపడటానికి. అందుకే యేసు ప్రభువు భూలోకములో జీవించినప్పుడు ఆయన ప్రియులారా రొట్టెలు పెడితే తిన్నారు కదా, వాక్యం చెబితే విన్నారు, అనేకులు స్వస్థత పొందుకున్నారు. చివరికి శిలువ దగ్గరికి వచ్చే లోపు బందిపోటు బరబ్బను విడుదల చేయాలా, యేసు ప్రభువుని విడుదల చేయాలా అంటే వాళ్ళు ఏం కేకలు వేశారంట, బలి విచిత్రం. ఎవరిని శిలువ ఏమన్నారు, మరి ఆ దొంగని ఏం చేయాలా? ఆశ్చర్యం. కొన్నిసార్లు ప్రియులారా గమనించండి, కొన్నిసార్లు సేవా జీవితంలో ఏమండి ఎన్నోసార్లు ప్రియులారా నీకు బాధలు వస్తాయి, ఎన్నోసార్లు శ్రమలు వస్తాయి. ఒక్కోసారి మీకేమో కానీ సేవలు బాధలు శ్రమలు వచ్చినప్పుడు ఒక్కోసారి నాకు అనిపించింది, దేవుడు అసలు నన్ను పిలిచాడా, దేవుడు నన్ను పిలిస్తే నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. అప్పుడు దేవుడు మాట్లాడతాడులే, పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు ప్రియులారా. అయితే గమనించండి, ఐదవది మేలు చేసి బాధపడుతూ ఏం చేయాలంటే సహించాల్సిందే. ఇందుకే మీరు పిలువబడ్డారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డారు. పౌలు గారి జీవితంలో ప్రియులారా ఆయన శ్రమల గురించి రాస్తూ ఆయన ఎన్ని శ్రమలు, అయితే ఇవన్నీ కాక ఆయన ఏమన్నాడంటే సంఘము గురించిన చింత దినదినము నాకు అది ఆ భారములాగా ఉంటుంది. ప్రియులారా ఈ రోజున గమనించండి, దేవుడు ఎందుకు పిలిచాడు అంటే మొదటగా దేవునితో సహవాసం చేయటానికి, రెండవదిగా పరిశుద్ధముగా జీవించటానికి, మూడవదిగా ఆశీర్వాదములకు వారసులు అవటానికి, నాలుగవది సమాధానముగా ఉండటానికి, ఐదవదిగా మేలు చేసి బాధలు అనుభవించటానికి. ప్రియులారా గమనించండి, క్రీస్తు కొరకు ఎన్ని బాధలు అనుభవిస్తామో, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు భరిస్తామో. ప్రియులారా ఈ లోకంలో ఒకవేళ మనకు ప్రతిఫలం రాకపోవచ్చు కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రియులారా ప్రభు అంట, నా కుమారుడా నా కుమార్తె, నా సేవకుడా నా సేవకురాలా, నా నిమిత్తము అనేక ఆత్మలు రక్షించడానికి వరకు నువ్వు ఎన్ని బాధలు అనుభవించావో, ఎన్ని శ్రమలు నిందలు అనుభవించావో అని దేవుడు ఏం చేస్తాడంటే పరలోకములో గొప్ప ప్రతిఫలం ఇస్తాడు, ఆయన బహుమానం ఇస్తాడు. ప్రియులారా నాకే ఎందుకు ఈ శ్రమలు అనుకోవద్దండి, అర్థమవుతుందా? అందుకే పేతురు పత్రికలో ఏమంటాడు, శ్రమ పడే మనసు ఆయుధముగా ధరించుకోమంటాడు. శ్రమ పడే మనసు ఆయుధముగా మనము ధరించుకోవాలి. ఈ రోజున ఇది ఉన్నతమైన పిలుపు, ఇది పరిశుద్ధమైన పిలుపు, ఇది ప్రియులారా ఎలాంటి ఇది గొప్ప పిలుపు ప్రియులారా. కాబట్టి ఆ పేతురు పత్రిక మూలవాక్యం చదువుతారు, ఒకసారి చదివి ప్రార్థనలోకి వెళ్దామండి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దామండి. పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరియు జాగ్రత్త పడి. దేవుడు ఎందుకు పిలిచాడో ప్రియులారా, ఎందుకు పిలిచాడో మనకు అర్థమైంది. ఈ 5 విషయాల్లో జీవించడానికి మరి జాగ్రత్త కలిగి మనం ముందుకి కొనసాగాలి. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.